దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. మే 30. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. 87వ కీర్తన 3వ వచనం. 87వ కీర్తన 2వ వచనంలో సియోనును గూర్చి మనం మరికొంత ఎక్కువగా నేర్చుకోగలం. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. యాకోబు తన విషయమై దేవుని ఏర్పాటును అర్థం చేసుకుంటకు మునుపు అనేక అనుభవముల గుండా వెళ్ళవలసి వచ్చెను. 87వ కీర్తన 2వ వచనములో ఉన్న యాకోబు నివాసములన్నీ అను మాట యాకోబు యొక్క స్వంత ప్రయాస, స్వంత పోరాటములు, దేవుని ఆశీర్వాదములను పొందుటకుగాను తాను ఉపయోగించిన మానవ పద్ధతులను గురించి మాట్లాడును. జ్యేష్ఠ భాగమును మానవ పద్ధతుల ద్వారా సంపాదించుకున్నటకు ప్రయత్నిస్తున్నాడు. దేవుని ప్రేమ సియోను పక్షంగా ఉంది. లేఖనము సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములని చెప్పుచున్నది. దేవుని ప్రేమను సంపూర్ణంగా అనుభవించుటకు మనం కూడా సియోనులో ఒక భాగము కావలను. సియోనులోనే మనం కోల్పోయిన ప్రతి దానిని తిరిగి పొందగలము. గనుకనే దేవుడు మన దృష్టిని తిరిగి సియోను వైపునకు మళ్లిస్తున్నాడు. సియోనును గూర్చి మొదటిసారిగా ఆదికాండము 14వ అధ్యాయం 18, 19 వచనంలో చదివేదము. షాలేము అనగా సమాధానము. షాలేము లేక యెరూషలేము సమాధాన పట్టణము. సొదొమ రాజు వలన అబ్రహాము మోసగింపబడుటకు పూర్వం దేవుడు మెల్కీసెదెకును షాలేము రాజైన సర్వోన్నతుని యాజకుని పంపెను. ఆయన అబ్రహామును దీవించెను. 19వ వచనం. అందువలనే సొదొమ రాజు ఆస్తిని ఇచ్చేదనప్పుడు అబ్రహాము ఒక నూలు పోగునైనను తీసుకున్నటకు నిరాకరించెను. అబ్రహామునకు ఇట్టి విశ్వాసం ఎట్లు లభించెను? సియోను నుండి వచ్చిన మెల్కీసెదెకు మహోన్నతుని యాజకుని వలన అబ్రహాము నిజమైన దీవెనను అనుభవించెను. భూమి ఆకాశములకు అధికారి అయిన మహోన్నతుని నామమున మెల్కీసెదెకు అబ్రహామును దీవించెను. ప్రైజ్ ద లార్డ్.